వేములవాడ పట్టణంలోని మరి భీమన్న ఆలయంలో గత 2-3 నెలల క్రితం మరి 3 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు పేట మరి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి వాటి పనులు ఇప్పటి వరకు కూడా నత్తనడకన నడుస్తా ఉన్నాయి. మరి నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, మరి ప్రధాన ఆలయం గుండా మరి ఇక్కడికి కోడె మొక్కులు చెల్లించేషన్లు గాని ఆర్జిత సేవలు, అభిషేకాలు మరి అవన్నీ ఇక్కడికి మారుస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పడం, మళ్ళా సాయంత్రంలోగా ఆలయ అధికారులేమో యథావిధిగా పూజలు జరుగుతాయి మరి అని వారు చెప్పడం. అసలు మేము మొదటి నుంచి ఈ పట్టణ వాసులుగా, రాజన్న భక్తులుగా మరి వేములవాడ రాజన్న ఆలయంలో మరి భక్తులకు దర్శనాలు కల్పించాలి. మరి రానున్నది సమ్మక్క సీజన్, కార్తీక మాసం ఉంది. మరి తెలంగాణ ప్రజలకు మరి రాజన్న ఆలయ భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొండగట్టు నుంచి మరి సమ్మక్కకు వెళ్లే ఆస్కారం ఉంది. మరి ఇక్కడ వేములవాడ పట్టణంలో మరి చిరు వ్యాపారులు 5,000 కుటుంబాలు మరి భక్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు. మరి అంత తొందర ఏమొచ్చింది, మరి మీరు చేసిన పనులు ఏందని మేము పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. మరి ఇక్కడ గోడను కట్టేయడానికి కూడా అక్కడ స్థలం లేని పరిస్థితి. మరి ఇప్పటి వరకు మరి భక్తులు వాళ్ళకు పోయే దారి కూడా కన్ఫ్యూజన్ అనే పరిస్థితి. మరి ఎక్కడ కూడా ఏ పని కూడా పూర్తి కాలేదు. మరి అంత తొందర ఎందుకు వచ్చిందని మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరుమల లక్ష్మీనరసింహ గారు ప్రభుత్వాన్ని కూడా మొన్నటిదాకా విజ్ఞప్తి చేసి ఒక 3 నెలలు మీరు ఆలయ దర్శనాలు కొనసాగించండి, తర్వాత మీరు చేసుకోండి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఆలయ అభివృద్ధి జరగాలి, పట్టణ అభివృద్ధి జరగాలని మొదటి నుంచి కోరుతున్న వాళ్ళం. మరి మీరు చేస్తున్న పనులు మరి ఇప్పటి వరకు ఎలాంటి డిపిఆర్ లేదు. మరి ఇక్కడ పట్టణ ప్రజలకు మరి విలేకరులకు కావచ్చు, పట్టణ పురప్రముఖులకు కావచ్చు, మరి రాజకీయ నాయకులకు కావచ్చు, మీరు ఎలాంటి అభివృద్ధి పనుల విషయంలో డిపిఆర్ కూడా ఇంతవరకు వెల్లడించలేదు. దీనికి కాల పరిమితి కూడా వెల్లడించలేదు. మరి మీరు అక్కడ రాజనాలయాన్ని మూసివేస్తే మరి జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి. మరి ఇక్కడ ఎలాంటి పనులు పూర్తి కాకుండానే మీరు దర్శనాలు మరి భీమన్న ఆలయానికి మార్చడం అనేది బాధాకరం. మరి ఇకనైనా ఈ చిరు వ్యాపారుల విషయంలో కావచ్చు, పట్టణ రాజన్న భక్తుల విషయంలో కావచ్చు, మీరు మనోభావాలను కాపాడాలి. మీరు ఖచ్చితంగా దీనిని 3 నెలలు వాయిదా వేసి సమ్మక్క సీజన్ అయిపోయేదాకా మీరు ఈ దర్శనాలు రాజనాలయంలో కొనసాగించాలి. లేని పక్షంలో ఈ చిరు వ్యాపారుల పక్షాన కావచ్చు, వేములవాడ పట్టణ ప్రజల పక్షాన కావచ్చు ఆందోళనకాలు నిర్వహిస్తాం, మీ మెడలు మార్చుతాం. మరి మీరు చేస్తున్న ప్రకటనలలో మీరు సృష్టించిన వదంతాలు, మీరు ఆడుతున్న అబద్దాలంతా కూడా వేములవాడ పట్టణ ప్రజలు కావచ్చు, మరి రాజన్న భక్తులు కావచ్చు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఏదో ఆధారపదరగా మేము చేస్తున్నామని చెప్పుకోవడానికే తప్ప మరి మీకు ఒక చిత్తశుద్ధి లేదు. మరి 1000 ఏళ్లకు కావచ్చు, మరి 1000 ఏళ్లకు కట్టే గుళ్ళ విషయంలో మీరు తొందరపాటు చర్యలు సరైనవి పద్ధతి కాదు. కాబట్టి మీ యొక్క అభివృద్ధి విషయంలో మరి ప్రణాళికబద్ధంగా పోయి అభివృద్ధి చేయాలి తప్ప ఇలా చేయడం సరైన పద్ధతి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.